అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. కొలతలతో సహా చెప్తానండి. వెయిట్‌లో గానీ, కొలతలతో గానీ చెప్తాను. దీనికోసం గోంగూరని ముందు రోజే శుభ్రంగా కడిగి బాగా ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలండి. ఒక క్లాత్ మీద తడి అనేది ఉండకూడదు. ఆ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆరిన తర్వాత గోంగూర వెయిట్‌లో 1.5 కేజీ తీసుకున్నానండి నేను. కొలతలో అయితేనేమో 4 గిన్నెలు. ఒక గిన్నె ఏదో ఒక గిన్నె తీసుకొని ఆ కొలతతోటి మనం కొలుచుకోవాలి గోంగూరని. 4 గిన్నెలు వచ్చింది నాకు. వెయిట్‌లో 1.5 కేజీ అనమాట. ఇంక ఈ విధంగా ఆయిల్ వేసుకొని తిప్పుకుంటూ మాడకుండా బాగా మగ్గించుకోవాలండి. మగ్గిపోతది. ఒక 3, 4 నిమిషాలకి ఇట్లా తిప్పుకుంటూ 2 స్పూన్లు పెట్టుకొని తిప్పుతుంటే ఈజీగా మాడకుండా ఉంటదనమాట. మనం సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఇంక ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పక్కకు తీసుకొని ఆరబెట్టుకోవాలనమాట. ఇంకా మళ్ళీ మిగిలిన గోంగూరను కూడా ఇదే విధంగా సేమ్ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందాకలాగానే సేమ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని పూర్తిగా ఆరిన తర్వాత. ఈ కొలతలండి మామూలుగా 4 గిన్నెలు గోంగూర తీసుకున్నాం కదా, కారం అయితే అరగిన్నె తీసుకోవాలి. ఉప్పు పావు గిన్నె కంటే కొంచెము తక్కువ తీసుకోవాలి. ఈ గిన్నె కొలతలలో అండి నేను చెప్పేది. ఇంక ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుని తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత ఆవాలండి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకునేవి. ఆవాలు నేను దోశలు వేసుకున్న గంటతోటి ఒక గంట నిండా వేసానండి. టేబుల్ స్పూన్లు అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని బాగా నీళ్లు కాగబెట్టి ఆ నీళ్లు వేసి బాగా నానబెట్టుకోవాలి. తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంక వేగిన తర్వాత మెంతులండి, ఆవాలు ఒక గంట నిండా తీసుకున్నాం కదా, సగం మెంతులు తీసుకొని అవి కూడా వేపుకోవాలి. ఇంక ఈ ధనియాలండి 2 గంటలు తీసుకోవాలి. మనము ఆవాలు ఎన్ని తీసుకున్నామో డబల్ అనమాట. తర్వాత జీలకర్ర 1 గంట తీసుకొని బాగా వేపుకోవాలి. నేను ఈ కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మొత్తం ఎన్ని గ్రాములు అనేది. తర్వాత ఇవన్నీ దోరగా వేపుకొని వీటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇంక తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకో బాండీ తీసుకొని మిరపకాయలు వచ్చేసి 200 గ్రాములండి, వెయిట్లో చెప్తున్నా. గిన్నె కొలత అయితేనేమో అరగిన్నె తీసుకోవాలి. కొలత ఇవి వెయిట్లో 200 గ్రాములు కరెక్ట్గా సరిపోతాయండి మనం 1.5 కేజీ గోంగూరకి. ఉప్పు అయితే 150 గ్రాములు వెయిట్లో. ఇది కూడా లైట్గా వేపి కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం ఈ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇంక ఈ సాల్ట్ వేసేసి ఈ వేపుకున్న గ్రైండ్ చేసుకున్న సాల్ట్ వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఈ కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జునంతా దానిలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకెక్కడన్నా కొద్దిగా తేమ ఉంది, మనం నీళ్లు పోసి ఉడకబెట్టుకున్నాం కదా, అందుకని కొద్దిగా ఏదైనా ఉన్నా కానీ పోతుంది అనమాట. ఇంకా బాగా నిలవ ఉంటుంది మనకు పచ్చడి. తర్వాత ఇంకా మనం ఈ కారాన్ని మిరపకాయలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అట్లాగే ఈ మెంతులు ఆవాల పిండిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇంక ఇప్పుడు ఈ లోపు ఇది బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బాండీ తీసుకొని ఇంకా నేను మొత్తం టోటల్గా ఆయిల్ ఈ 1.5 కేజీ గోంగూరకి 1/2 కేజీ 500 గ్రాములు తీసుకున్నానండి ఆయిల్ని ఇవన్నీ వేపుకోగా మిగిలిన ఆయిల్ని తాలింపు వేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆవాలు కొంచెం ఒక 2 గుప్పెళ్ళు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగబ్యాళ్ళు బాగా దోరగా వేగాలండి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి ఒక 4-5 తుంచేసుకొని ఇంక ఇవన్నీ బాగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి, నేనైతే కొంచెం ఆరిన కరివేపాకే వేసా. పచ్చిదైతే పచ్చిదనం పోయేదాకా వేపుకోవాలండి. ఈ పచ్చిశనగబ్యాళ్ళలో అయితే పచ్చి ఉండకూడదు. బాగా వేపుకొని మనం ఉడకబెట్టుకున్న చింతపండుని దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలి. దీన్ని వేపుకున్న తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇంక తర్వాత కారం కలుపుకోవాలన్నమాట. ఇది మామూలుగా 3 నెలలు ఉంటుందండి, ఏం టేస్ట్ మారదు, బూజు పట్టదు. ఆయిల్ తక్కువ వేసినా కూడా కలర్ మారకూడదు అనుకుంటేనే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుందండి నిల్వ, బాగుంటుంది. ఏమి టేస్ట్ కూడా ఏం మారదు. కొంచెం కాకపోతే తడి స్పూన్ అయితే తగలకుండా ఉండాలండి. తడి స్పూన్ తగిలితే బూజు వస్తుంది, మనం ఆయిల్ తక్కువ వేయటం వల్ల కాదు. ఇంక ఇదంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్న ఈ పొడులన్నీ, కారము, ఈ పొడి అంతా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా బాగా కలిపి పెట్టుకోవటమే.
ఇంక ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత నేను కారం కొంచెం తీసి పక్కన పెట్టాను కదా, ఇంక అది కూడా వేసేసానండి. వేసి బాగా కలిపి కరెక్ట్గా 200 గ్రాములు ఇంకా సరిపోతుంది, ఎక్కువ తక్కువ కాకుండా. ఆయిల్ చూడటానికి తక్కువగా ఉంది కానండి, అన్నంలో కలుపుకుంటుంటే బాగానే ఆయిలీగా ఉంది. ఇంతకంటే ఎక్కువ కూడా ఆయిల్ అవసరం లేదు, నిలవ ఉంటుందండి, ఏం కాదు, బూజు అట్లేం పట్టదు ఆయిల్ అయినందువల్ల. అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకే విధంగా ఏదైనా గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.